మీకు హైదరాబాదీ ఫ్లేవర్ని స్క్రీన్ పైకి తీసుకురావడం అనేది జస్ట్ అలా చాయ్ బిస్కెట్ తింటూ ఎంజాయ్ చేసినంత ఈజీ అనమాట మీకు. కానీ ఇంతకు ముందు చేసిన దానికి సోను మోడల్కి మళ్ళీ మీరు ఒక డిఫరెంట్ టించ్ తీసుకురావాలి, రాగలగాలి, మళ్ళీ ఫలక్నామా దాస్లా కనిపించకూడదు కదా. సో అక్కడ ఏం జాగ్రత్తలు తీసుకున్నారు? ఫలక్నామా దాస్ది ఆ గెటప్ వేయగానే వచ్చేస్తుందండి, చేతిలో కత్తి పట్టుకొని నీకు ఆ బటన్లు ఇప్పేసి మటన్ షాప్లో పొంగానే మీకు మారిపోతుంది మెంటాలిటీ. ఇక్కడ మొత్తం అమ్మాయిలు, పువ్వులు, చుట్టుపక్కల అసలు ఎన్విరాన్మెంట్ సెట్కి వెళ్తే రోజు అసలు మొగోళ్ళని ఎత్తుక్కోవాల్సి వచ్చేది. సెట్ మొత్తం ఎప్పుడు ఆంటీలు, లేడీస్ కలకల్లాడుతుండే, ఎప్పుడు ఫుల్ ఎనర్జీ, అంత ఫీమేల్ ఎనర్జీ ఉంటుండే. ఏది నేను సోను మోడల్ ఉన్నప్పుడు. సో ఆటోమేటిక్గా ఇప్పుడు మన చుట్టుపక్కల 4 రౌడీలు ఉంటే ఎట్లా మాట్లాడతాం, అదే చుట్టుపక్కల 4 అమ్మాయిలు ఉంటే ఎట్లా మాట్లాడతాం. సో బేసికల్లీ ఆ మూడ్ సెట్ అయిపోయింది సెట్ మీద. సో అంత క్రెడిట్ అయినది అసలు చాలా. నువ్వు కంఫర్టే కదా అంత. అంటే ఎప్పుడు కలకల్లా ఆడుతుంది. మా డైరెక్టర్ ఒక్కడే మొగడు, ఇట్లా మీ చుట్టుపక్కల మొత్తం ఇట్లా ముఠా, పెద్ద ముఠా ఉండేది, లేడీస్ ముఠా. సోనుతో పాటు పక్కన పింకీ ఎప్పుడు ఉంటాడు. ఇప్పుడు మార్కస్ తర్వాత ఇప్పుడు పింకీగా ఫేమస్ అవుతాడు. పింకీ మోడల్, పింకీ మోడల్, ఓ సోను మోడల్, పింకీ మోడల్. అయినా కూడా కంఫర్టే కదా నువ్వు కూడా. మీకేం గెటప్ అయ్యలేదా ఇందులో? నాది హెయిర్ పింక్ ఉంటది మొత్తం, ఇక్కడ క్లిప్స్ ఉంటాయి, అందుకే ఇక్కడ స్టడ్ ఉంటది, ఇక్కడ స్టడ్, ఇక్కడ కార్, 2 షూస్ ఉంటాయి, 2 బెల్ట్ ఉంటది. సో అది లుక్ అంటే అదే. ఇంకా అంటే నా ఉద్దేశం ఈ లేడీ గెటప్ అంటే పాపం సోను మోడల్ ప్రాక్టీస్ చేయడానికి సోను మోడల్ ఓకే నీకు ఎందుకు పార్ట్ 2 లో ఇద్దాం.